కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు మీరు? ఆదర్శంగా తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. ఇలా రీల్స్ చేస్తున్నానంటే మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత బోయపాటి గారిని కలిసా. సరే ఇట్లా అనంతపురం నుంచి వచ్చామంటే అనంతపురం నుంచి వచ్చారా అని లేచి. బాలకృష్ణ గారికి కూడా కొంచెం కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. చాలా ఎక్కువ ప్రేమ. 10 మందిలో కొట్టినా ఆయన పెట్టినట్లు ఎవరు పెట్టరని నేను కళ్ళారు విన్నాను, చూసినాను. చూసారా ఎప్పుడు? టీవీలో ఫస్ట్ దేంట్లో కనిపించారు? శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎలా వచ్చింది ఆఫర్? అసలు బాలయ్య ఎలా ఉంటారు, ఏంటి పర్సనల్ లైఫ్ ఏంటి? నేను చేయని పని ఒకటి ఏం లేదు మేడం, అన్నీ చేశా. అన్నీ 13 ఇయర్స్ డ్రైవర్ చేశా. అందుకే ముందు మగ్గం నేసా, చేనేత కార్మికుడు. తర్వాత డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మర్గా పనిచేశా. డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు. మీరు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో భయపెట్టేవారంట, సమ్ రౌడీజం లాంటిది చేసేవారంట. తాగుపేకి వేస్తే ఏం చేసాకైనా సిద్ధమే. ఒకప్పుడు 20,000 కోసం కానీ కొడలు తీసుకొని పోయి. అని పెంచిన అమ్మా నాన్నల్ని చాలా బాధ పెట్టినట్టున్నారే. అమ్మ నాన్న అంటే ఒక సినిమా ఉంది, బ్రహ్మాండం ఉంది. సాయంత్రం ఆరైతేనే వాకిలు వేసుకొని టీవీ చూసుకుంటుండేవారు. అలా చేశాను మేడం. మా నాన్న చనిపోయాడు, బతుకున్నప్పుడు తెలియదుగా నాన్న. మిమ్మల్ని మీరు చూసి బాధపడిన రోజు ఏదైనా ఉందా? అట్లేం లేదు మేడం, మారినా బతుకుతున్నా. అట్లే ఉన్నట్టు చంపేసేవాళ్ళని నా ఒపీనియన్. ఎప్పుడైనా జరిగాయా మీ మీద మర్డర్ అటెంప్ట్స్? కష్టపడ్డ రోజులు ఏమైనా, స్ట్రగ్లింగ్ డేస్ ఏమైనా గుర్తున్నాయా? మా నాన్న చనిపోయినప్పుడు ఏదో 2 రోజులు బాధపడితేనే కానీ ఇన్స్టా అయినా 10 రోజులు బాధపడినా. వల్గర్గా వీడియోలు పెడుతున్నారు, వల్గా ఫోటోలు పెడుతున్నారు, వాళ్ళని ఏం చేయట్లేదు. ఒక డైలాగ్ ని డిఫరెంట్ వేరియేషన్స్ లో చెప్తారంట మన బాలయ్య గారు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. సో ఎస్, ఇన్స్టాగ్రామ్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. బట్ కొంతమందిని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంటుందంటే, అరే ఏంటి ఇలా డిఫరెంట్గా చేస్తున్నారు ఏంటి అసలు అంటే, లైక్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కూడా చేస్తారా, వీళ్ళకి ఇన్ని లైక్లు ఎలా వస్తున్నాయి, ఇన్ని షేర్లు ఎలా చేస్తున్నారు, ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎలా వస్తున్నాయి, మేము ఇంత బాగా చేస్తున్నా మాకు రావట్లేదే అని అనుకుంటూ ఉంటారనమాట. బట్ ఈయన సంథింగ్ డిఫరెంట్. ఈయన ఓన్ వాయిస్తో చేస్తూ ఉంటారు. అండ్ కొంతమందిని అంటే లైక్ లిప్సింగ్ కూడా ఇస్తూ ఉంటారనమాట. ఆయనే మన బాలయ్య GTL. సో ఆయనది ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉందన్నమాట. సో ఇన్ ద ప్రాసెస్ ఆయనతో మాట్లాడి అసలు ఆయన ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఈ విషయాలన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో బాలయ్య గారు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మేడం. సో బాలయ్య గారు, ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ చూసి అంటే లైక్ ఏ రీల్ చూసాను అంటే సంథింగ్ ఏదో ఒక సాంగ్కి మీరు కొంచెం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అవి ఇస్తున్నారు కదా, అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు మీరు? నాకు ఊర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫంక్షన్ జరిగినా, ఏ చిన్న జరిగినా బాలయ్య ఉంటే బాగా చేస్తాడు అన్న కాన్ఫిడెంట్ ఉండేది. అప్పటికే ఉన్నది నా కళమ్మ తల్లి. కానీ ఆర్థిక ఇబ్బందులు, సరైన వే లేక అవకాశాల కోసం 1.5 year 2 years నుంచి తిరిగా. ఇక్కడ దిల్రాజ్ ఆఫీస్కి తిరిగా. తర్వాత బోయపాటి గారిని కలిసా. కరోనా టైంలో వచ్చా. కరోనా టైంలో వచ్చాను. ఇలాగే లుక్ వెళ్ళా, చూశాను. దూరం ఉన్నారు, దగ్గర రానిచ్చుకోలే. సరే ఇట్లా అనంతపురం నుంచి వచ్చామంటే అనంతపురం నుంచి వచ్చారా అని లేచి, మీ పేరేంటి? బాలయ్య అంటే మా బాలయ్య మేడం, మా బోయపాటి సిన్ గారే. లేచి బయటకు వచ్చారు. వచ్చి మా బాలయ్య గారి పేరు పెట్టుకున్నారు మీరు, థ్యాంక్ యూ సో మచ్ అది ఇదని సెల్ఫీ ఇచ్చాడు. ఏదన్నా ఉంటే చెప్తాం రండి అన్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు మల్లెమాలలాగా చేశా 6 episodes శ్రీదేవి డ్రామా కంపెనీలో. సూపర్ జోడీలో చేశా 2 episodes. తర్వాత డ్రామా జూనియర్స్లో చేశా. రాజు మాస్టర్ అని ఆయన తీసుకెళ్లేవాడు. సో అంటే లైక్ కాసేపు ఈ ఇన్స్టాగ్రాము, ఈ యాక్టింగ్ కెరియర్ స్టార్టింగ్ కంటే ముందు అసలు బాలయ్య ఎలా ఉంటారు, ఏంటి పర్సనల్ లైఫ్ ఏంటి, గుంతగల్లో ఏం చేస్తూ ఉంటారు? నేను చేయని పని ఒకటి ఏం లేదు మేడం, అన్నీ చేశా. అన్నీ మొత్తం ఆల్మోస్ట్. నేను డ్రైవర్, 13 years డ్రైవర్ చేశా. అందుకే ముందు మగ్గం నేసా, చేనేత కార్మికుడు. నేను నా భార్య మగ్గంగా నేసేవాళ్ళము. తర్వాత మా అత్త వాళ్ళ బంధువులు అనమాట నా భార్య. నేను అప్పటికే చాలా చిల్లర అంటే చాలా చిల్లర. పొద్దున్న లేసేవడం, ఫ్రెండ్ పిలిచేవాడినట్టు పోవడము, తాగడము, తినడము, ఇలా జర్నీ చేసుకుంటూ తల్లిదండ్రులకు భారం అయిపోయా.
అది చేయొద్దంటే నేను చేసేవాడిని. ఇప్పుడు జనాలకు ఎలా డిఫరెంట్ అయితే చేస్తున్నాను, ఆరోగ్యం చెడిపోతుంది, సిగరెట్ తాగొద్దు, ముందు తాగొద్దు అన్న చేసేవాడిని. చేసి గేర్లో గలాట్లు కొట్టుకున్నా ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు వచ్చేవారు, వచ్చేవాళ్ళు కానీ కాదు. ఇడిపిస్తే మా నాన్న మా ఇంట్లో వాళ్ళు పెట్టి వాళ్ళ మీద పోయేది. అట్లా డిపార్ట్మెంట్ కానీ నేను ఇన్ఫార్మర్గా పనిచేసావు. అప్పుడు ఎక్కడ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మర్గా పనిచేసాను. ఇన్ఫార్మర్గా పనిచేశాను. డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఎదుగుతుంటే ప్రతి ఒక్కరు బాలయ్య సూపర్, బాగా చేస్తున్నావు, మన ఊరి పేరు తేవాలని అందరూ అంటున్నారు. ఓకే, సో అంటే లైక్ మీరు అన్నారు కదా చేయకూడదు అన్న పనిని చేసేవాడిని అని చెప్పి. నేను విన్నది ఎంతవరకు నిజం? మీరు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో భయపెట్టేవారంట, సమ్ రౌడీజం లాంటిది చేసేవారంట. చేసా మేడం, వాస్తవం ఏదైతే. మనకు బ్యాక్గ్రౌండ్ ఏ సపోర్ట్ లేదు, అప్పటికి డబ్బులు లేవు, ఇప్పటికి లేవు. జనాలు భయపడాలంటే తాగుడు మైన, మామూలుగా ఉన్నోని కిండ్రు. తాగినామంటే 10 మంది కాదు 100 మంది అయినా భయపడతారు. మామూలుగా మనము వాయిస్ గట్టిగా జనాల్లో పెద్దగా మాట్లాడతాము. మేము యాస్టల్ కంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో క్యాస్ట్ వచ్చేసి కుమ్మరోళ్ళు. అంటే మా నియోజకవర్గంలో బోయలు అంటే చాలామందికి, నేను వాళ్ళతోనే ఎక్కువ సావాసం, వాళ్ళతో తిరిగేవాడిని. చెప్పేంతవరకు తెలియదు వీడు కుమ్మరోళ్ళు పిల్లోడని. పెద్ద బాయ్యాల కంటే అటు ఇటు చేసేవాడు తాగి. మీరు అన్నది అయితే 100% వాస్తవమే. ఇంటి పక్కల తెలిస్తే కానీ తెలియదు. ఒకవేళ తడుకుంటే రాత్రికి ఇంటికి పోయేవాడిని, పొద్దున్న దండిస్తే మళ్ళీ రాత్రికి ఇంటికి పోయాను తాగి రచ్చరచ్చ చేసేవాడిని ఇంటికాడ. వీళ్ళు ఎందుకు డిపార్ట్మెంట్ చెప్పినా చూసి చూనట్లు వదిలేసినారు అంతే. ఓకే మేడం, అంటే మీకు భయపడి వదిలేసేవారా? కొన్ని అట్లా వీంత ఎందుకులో కొంతమంది ఇట్లా పోతాడు వాని పాపాన్ని వాడబడిన కొంతమంది లేడీస్, మా గేరులు అందరూ అలాగే. కానీ ఇప్పుడు వాడుంటే ఎట్లాంటి పండుగ అయినా బాగా జరుగుతుందని అందరికి ఒక మంచి పేరు తెచ్చుకున్నా. దీనికి బిగినింగ్ ఆ చిల్లర గల్లాట్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ అంటే అన్నదమ్ముల మాదిరి ఉండేవాళ్ళం. చిన్న కేసులు అని కేసీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, 15 years నుంచి ఇక్కడే ఉన్నాడు. ఆ అబ్బాయితో నేను తినాలంటే ఆ అబ్బాయి పెట్టేవాడు టిఫిన్ గిఫిను ఎనీథింగ్. ఎక్కడికి పోయినా అబ్బాయి, తిరుపతి పోయినా ఓకే రానంటే నేను పోవడం వరకే. అన్ని రకాలుగా హెల్ప్ చేశాడు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ వీరేష్ అని, అతన్ని పరిచయం చేసింది సుధా అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పరిచయం చేశాడు. మా ఏరియా అంతా పెళ్ళైన 2004లో 2012లో పాప పుట్టింది. అందుకే ముందు ఇరుగు పొరుగు గొడ్డుది గొడ్డోడు 2004లో పెళ్ళి అయితే 2012లో పాప పుట్టింది. 2012లో పిల్లలు పాప పుట్టింది. అందుకే ముందు గేర్లో అవమానాలు నా ముందు అనేవాళ్ళు కాదు. మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అనేవాళ్ళు. ఈ ఫ్రెండ్ అనే పిల్లోడు అప్పుడు డబ్బులు 50 రూపాయలు, అప్పుడు క్వార్టర్ మేము తాగేటప్పుడు 50 రూపాయలు 60 రూపాయలే. ఆ ఫ్రెండ్ ఏమి ఇచ్చాడంటే సజెషన్, హాస్పిటల్కి తీసుకెళ్తా బళ్ళారికి, అక్కడ ఫీజు లేదరా ఫ్రీనా అన్నాడు. ఫ్రీ అంటే సరేలే, ఫినాయిల్ అని తగ్గే క్యారెక్టర్ అనమాట. సరేలే అని హాస్పిటల్కి తీసుకెళ్ళా. 1.5 hour చేసాము. గర్భసంచి ఏదో ప్రాబ్లం ఉంది, అది చూపించాలన్నారు. చూపించిన తర్వాత మళ్ళీ గుట్టకల్లా పద్మావతి చూపించాము. పాప పుట్టిన దానికంటే ముందు నాకు అదే ఇలా అన్నా కదా, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కాదని. ఈ అబ్బాయి ఎలా నమ్మాడో తెలియదు. మళ్ళీ దేవుడు నాకు ఆ రూపంలో, అబ్బాయి రూపంలో వచ్చినా అనుకోవాలా, వీరేష్ అనే అబ్బాయి. నేను హైదరాబాద్ అమ్మరు, గుంటకల్ అమ్మరు, కానీ ధైర్యం అనమాట. డబ్బులు ఏదన్నా కానీ ప్రాణం పైన మాట పోగొట్టుకునే క్యారెక్టర్ నాది. అబ్బాయికి నా దగ్గర నచ్చింది. అది ఏం చేయడానికి సిద్ధమో. నేను స్టార్ట్ చేశాను బిజినెస్. ఎనీథింగ్ 2 wheeler నుంచి 4 wheeler దాకా, డైరింగ్ టేబుల్, సోఫా సెట్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, తట్లు, చెమ్ములు, గుండాళ్ళు, అంటే మా సైడ్ గుండాలు అంటున్నారు బొగాలని, సిలిండర్లు అన్నీ కొని రీమోడల్ చేసి బిజినెస్ అమ్ముకునేవాడిని. అలాగే 4 wheeler దాకా వచ్చా. 4 wheelerలు కొని అమ్మేచ్చాను. దోనుముక్కల రోడ్లో ఒక ఇల్లు కట్టించుకున్నా. ఇప్పుడు నాకంటూ కష్టపడి సంపాదించుకున్నాను కదా, నాకు తెలుసు, నా ఫ్రెండ్కి తెలుసు, నా భార్య పిల్లలు తెలుసు. కానీ ఊరంతా ఏమనుకుంటానంటే వీడు అప్పుడు చిల్లర పనులు చేసేటప్పుడు ఏదో అప్పుడు ఒకటి మర్డర్ కేసులో కానీ ఇరికేట అటు మర్డర్ కేసులో. దానికంటే ముందు మా ఫ్రెండ్స్తో కానీ తిరిగాను. ఇంతకుముందు ఏమో చేసినప్పుడు ఏమో సంపాదించుకున్నాం అనుకుంటారు. నా కష్టపడిన సొమ్ము నా ఫ్రెండ్ హెల్ప్ చేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నా. ఇప్పుడు కళామ్మ తల్లి సినిమా ద్వారా దాదాపుగా 2 lakhs పోగొట్టుకున్నా. ఎలా? ఇప్పుడు చాలామంది ఐడ్రీమ్కి ఇంటర్వ్యూకి వస్తున్నారంటే నువ్వు డబ్బులు ఇచ్చిపోతున్నావా అని అడిగారు. డబ్బులు ఇవ్వలేదు సార్. కాకపోతే నీకు హైదరాబాద్కి ఎన్నోతులు తిరిగావు, నువ్వు ఇప్పుడు పోవట్లేదు కదా, మానేసావు కదా. ఐడ్రీమ్ అంటే చాలా పెద్ద ఛానల్, నీకు అక్కడి నుంచి కాల్ ఎవరు చేశారు అన్నాడు. నువ్వేమో డబ్బులు ఇచ్చాను ఫోన్ చేసుకుని వెళ్తున్నావు అన్నారు.
ఇలాగే గబ్బర్ సింగ్ సాయి అని ఉన్నాడు కదా, డ్రామా జూనియర్స్లో అన్నతో పాటు నేను క్యాటర్ చేశాను. ఆ వీడియో చూసి అన్నాడు, ఒక వీడియో 16.4 మిలియన్ పోయింది, 1 మిలియన్ షేర్ దగ్గర ఉంది. ఈ వీడియోలో ఉన్నది నువ్వేనా, ఇది ఎలా పోతుంది, ఏమో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నావు అన్నాడు. అన్న ఏం లేదన్నా నాకు తెలియదు, నాకు అనిపిస్తే రాత్రి 1 గంటకైనా 10 వీడియోస్ చేసేస్తా. మామూలుగా సాయంత్రం 5కో 6కో పోస్ట్ చేయాలంట, రాత్రి 10-15 వీడియోలు చేసేస్తా. 1 అవర్కి అన్నీ 10K పోతాయి. దాంట్లో వైరల్ బాగా అయినటివి 100K 1 మిలియన్ పోతూ ఉన్నాయి ఇట్లా. తర్వాత ఇప్పుడు ఈ ఛానల్కి పోతున్నా, ఈ ఛానల్ సర్చింగ్ దాదాపుగా 30 మంది ఇన్వైట్ చేశారు. తేజ అన్న చాలామంది ఉన్నారు యూట్యూబర్స్ అంతా. కానీ అబ్బాయి ఉన్నాడు గుంటకల్ అబ్బాయి ప్రకాష్ అని, ఆ అబ్బాయి ద్వారా గైడెన్స్ తీసుకుంటున్నా. అంటే ఏది బెస్ట్ అన్ని దానిలో పోయి మనం ఉన్న విలువ పోగొట్టుకోకూడదు, ఇక్కడ దాకా వచ్చాము అని ఆ అబ్బాయిని అడుగుతున్నా. అన్న ఇలా ఇవ్వంటే అబ్బాయి మాటని వస్తున్నాను. కాకపోతే సినీ ఫీల్డ్కి వచ్చే వాళ్ళందరికీ నేను దయచేసి మొక్కేది, చేతులైతే మొక్కుతాను. అలాగే ఎవరో చెప్పిన మాటలు వినకండి. మీలో టాలెంట్ ఉంటే ఈ పొద్దు గుర్తించి ప్రపంచాన్నే ఐ డ్రీమ్ అంటే తెలిసే ఉంటుంది. ఇప్పుడు సీరియల్ వచ్చిందబ్బా ఈటీవీలో, మధ్యాహ్నం 1 గంటకు కూర్చుంటారు, శ్రీదేవి డ్రామా కంపెనీ వెయిట్ చేస్తుంటారు. అప్పుడు జనరేషన్. ఇప్పుడు అలా కాదు, మంచి మెసేజ్ ఉందా ఐ డ్రీమ్ ఛానల్ వచ్చేస్తారు. నువ్వు ఆఫీస్లో ఉన్నావా, బాత్రూంలో ఉన్నావా, టిఫిన్ చేస్తున్నావా, మంచి మెసేజ్ ఉంటే చూసేస్తారు. అలాంటి ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చిందంటే నేను నమ్మలేదు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసా, ఆ అబ్బాయికి చేస్తే అన్న మేడం అడిగిందన్న ఇట్లా అంజలి మేడం అంటే, సరేలే వచ్చేస్తాలే ప్రకాష్ అని చెప్పా. సో మీ జర్నీ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. అంటే మరి మీరు మాట వినకపోయినప్పుడు కనీ పెంచిన అమ్మా నాన్నల్ని చాలా బాధ పెట్టినట్టున్నారే. అమ్మ నాన్న అంటే ఒక సినిమా ఉంది, బ్రహ్మాండం ఉంది, సాయంత్రం 6 అయితేనే వాకిలు వేసుకొని టీవీ చూసుకుంటుండేవాళ్ళు. అలా చేశాను మేడం. మా నాన్న చనిపోయాడు, బతుకున్నప్పుడు తెలియదుగా నాన్న కనపడినకల్లా మా నాన్న నా కొడుకు టీవీలో వస్తున్నాడు అని ప్రతి ఒక్కరు చెప్పేవాడు. అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్నా, చెప్పారు, వెళ్ళాను. మా నాన్న బీడీ తాగేవాడు కాదు, కట్టుకున్న బట్టలతో వచ్చి గుంటకల్లో 2 ఇళ్ళు సంపాదించాడు. మాకు ఏం తినే కట్టం లేదు, కానీ నాన్న ఒంటది బండి దేవుడేవాడు, పనుల బండి అన్నీ చేశాడు. వాళ్ళని కొట్టా, ఆ అమ్మని కొట్టా, నాన్నని కొట్టా. నాకేమనిపించిందంటే నేను డబ్బులు ఇస్తే తాగుపేకి వేస్తే ఏం చేసాకైనా సిద్ధమే. ఒకప్పుడు 20,000 కోసం కానీ కొడలు తీసుకొని పోయిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు. అంటే జనాలకి బానిసలైపోయి తల్లిదండ్రులకి విలువ లేకున్నట్లా, జనాలకి విలువ లేకున్నట్లా. నేను ఎవరి గురించో తెలియదు కానీ నేనైతే అలా చేశా. ఇప్పుడు నాకు తెలుసు, మారాను కాబట్టి అలాంటి వ్యసన జోలికి ఎవరు వెళ్ళొద్దంటేనే చేతులెత్తి మొక్కుతున్నా. చాలామంది స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు సిగరెట్స్ కొద్దిగా స్టైలిష్గా ఉంటుంది, సిగరెట్లు తాగుతున్నారు. అలాగే చిన్నగా డ్రగ్స్ అలవాటు నేర్చుకుంటున్నారు. తర్వాత ఏం కాదమ్మా చిన్న బీరే, తర్వాత బీజరే, అలా 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 ఆ బాటలు. నాది అలాగే స్టార్ట్ అయింది. నాకు ఏం అలవాట్లేదు స్టార్టింగ్లో. నాకు పెళ్ళి అయినప్పుడు మూతి మీ సంకట కానీ లేదు. అలాంటి టైంలో పెళ్ళి చేశారు. అప్పుడు కానీ ఇరుగు పొరుగంతా వీనికి పిల్లనిస్తే చేయలేదు వీడు అది ఇదని చెప్పినారు. అయినా బంధుత్వం అనమాట. మా అత్త ఇచ్చిపోయింది, ఎలా అయినా ఇచ్చిపోయింది. నా భార్యని హింసించిన రోజు లేదు. కడ్డీలతో కొట్టినా, తాగి వచ్చినానంటే ఆ ఏరియా అంతా వాంతేమిలో అనే చిల్లరన ఆయాలో అనే కాడికే ఉండేది. అమ్మాయి పుట్టినాక 2012లో అమ్మాయి పుట్టినాక వీటి మర్డర్ కేసులు ఇరుక్కున్నా. 5 నెలలు అంటే గడ్డము చాలా పెంచేసి ఇక్కడ దాకా. నా భార్యకి నిలిచిందని తెలిస్తేనే వదిలేసా. 1 ఇయర్ వరకు వదిలేసా పూర్తిగా. తెలియదు అనమాట. అలా ఉన్నప్పుడు వేరేమో చేసుకున్నాడు. నాకు ఇంకా షార్ట్ టెంపరు, కొట్టాడు మనిషి, ఒకేటి కొట్టాడు. నేను మామూలుగా ఎక్కడ పోయినా నాదే పైచే ఉంటుంది. వాళ్ళు ముస్లిమ్స్ చెప్పొచ్చలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళా, బార్ అండ్ రెస్టారెంట్ పక్కన బండలు గిండలు అన్నీ పగలగొట్టి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మందే తప్పు, ఎందుకంటే తాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాకముందే అయితే చేసుకునేది కాదు, మాట్లాడేది కాదు. ఇంటికి వెళ్ళాం. తర్వాత కేసు పెట్టారు స్టేషన్లో. 4-5 రోజులు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్, ఆ రేంజ్లో కోటింగ్ జరిగింది. దానికంటే ముందు ఎవరైనా పిలిచే వాళ్ళంటే వెళ్ళేవాడిని. గుంటకల్లో ఏదైనా చిన్నది మిస్టేక్ జరిగిందంటే బాలాగాడు ఉంటాడు అని పోలీసులు నా ఇంటికాడికి వచ్చేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది జరిగినా నన్ను తీసుకెళ్ళేవాళ్ళు, స్టేషన్లో పెట్టి అలా చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సుప్రజ మేడము, తర్వాత ఎస్ఐ ఒలి భాష అని ఉండే, ఇప్పుడు సిఐ అయినాడు. ఆయన కొద్దిగా మంచి మాటలు చెప్పి, తర్వాత భాష అని జమీందారు. నా లైఫ్ టర్నింగ్ అయిపోయింది.
ఒకటే అనిపించింది అనమాట. ఎంత డబ్బు సంపాదించుకున్నా నేను ఇప్పుడు ఆదర్శంగా తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకు ఇలా రీల్స్ చేస్తున్నానంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఎనీ హీరో లేడీస్ చేసి వేసుకుంటారు. నేను చేసింది ఇంకా పావలానే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. చాలామంది ఇన్స్టాలో నాకు వచ్చింది నేను చేస్తున్నా, నాలాగా వీడియో చేస్తే నేను లైఫ్లో మీకు ఒక వీడియో కానీ పోస్ట్ చేయను. ఎందుకంటే జనాలను ఎంటర్టైన్మెంట్ చేయాలా, ఒకటే రకం చేస్తే వీనికి ఇదే వస్తుంది, వీళ్ళు ఏం చూస్తారనుకుంటారు. చిన్నపిల్లలు నచ్చేలాగా చేస్తున్నా, తర్వాత ఇజ్రాయల్కి నచ్చేలాగా చేస్తున్నా, ముసలిలకు నచ్చేలాగా చేస్తున్నా, ఫ్యామిలీకి నచ్చేలాగా చేస్తున్నా. దీంట్లో కొంతమంది అదే పైచాచిక ఆనందం అనమాట. అది వాళ్ళు పెట్టలేరు, వాళ్ళది మనకి ఇవ్వలేరు. నన్ను హింసిస్తున్నా, అలా కామెంట్స్ పెడుతున్నా మనం పట్టించుకోలేము, చదువు రాదు, అలాగే జరిగిపోతుంది. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి అంటే, మీరు యంగ్ ఏజ్ నుంచి అంటే ఒక 16 ఏళ్ళు ఊహ తెలిసిన వయసు నుంచి మొండిగానే ఉన్నారు. అవును మేడం. కదా, మరి ఇంత మొండిగా ఉండి అమ్మా నాన్నల్ని బాధ పెట్టే పర్సన్ని నమ్మి ఒక ఆడపిల్లని ఎలా ఇచ్చారు? అంటే బంధువులు అనమాట, మా నాన్న వాళ్ళ పిన్నమ్మ కూతురు బంధుత్వం దూరం అయిపోతారన్నట్టు ఇచ్చారు. మరి ఎప్పుడైనా మీ భార్యకి మీరు సారీ చెప్పడం, క్షమించమని అడగడం? చెప్పాను మేడం. అంటే అర్థం చేసుకుంది నేను ఇప్పుడు ఇది మొండి అనమాట, నాకు ఏ సపోర్ట్ లేదు. సినీ ఫీల్డ్లో సక్సెస్ తెచ్చుకోవాలంటే ఏమి లేకుంటే డబ్బు ఉండాలి. 1 లక్ష రూపాయలు కృష్ణానగర్లో ఎగరేసి వెహికల్ తీసుకొచ్చి 4 బౌన్సర్లు వచ్చి నిలబడితే ఫేమ్ వచ్చేస్తుంది. సెకండరీ రాజకీయ నాయకుల సపోర్ట్ ఉండాలి. ఈ 2 లేవు. సినీ ఫీల్డ్లో కానీ రావాలా, చాలామంది కళాకారులు, టీచర్సు, డాక్టర్సు చాలామంది ఇన్స్టాలో ఉన్న వాళ్ళ కళని పోస్ట్ చేస్తున్నారు. మూవీస్ ఆడిషన్స్ కోసం నేను చాలా మొబైల్లో ఆడిషన్స్ గ్రూపులో ప్రతి గ్రూపులో చేశారు. ఆడిషన్స్ పొద్దున్న వచ్చాను, నాకు రాత్రి 9:30కి ఎక్కితే పొద్దున్న 5 కల్లా ఉంటాయి. ఇక్కడ నాకు జస్ట్ 20 కిలోమీటర్స్ ఉన్నట్లే హైదరాబాద్ గుంటకల్, 400 కిలోమీటర్లు 20 కిలోమీటర్స్ ఉన్నట్లే. అలాగే టీటీ ఉన్నారు, మన ఫ్రెండ్ కృష్ణ అని, ఆయన పరిచయం అయ్యాడు. జనరల్ టికెట్ తీసుకొని ఏసీలే రిజర్వేషన్ కోర్స్ ఇచ్చేస్తాడు. అలా జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారు మీరు అసలు? అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే, బేసికల్గా ఒక మనిషి ఒక పని చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారంటే శాపనార్థాలు అనొచ్చు, మనుషులు చిన్నగా చూడడం కావచ్చు, ఎక్కడికైనా వస్తే పిలుపులు మానేయడం, కుటుంబాన్ని దూరం పెట్టడం, ఇలాంటివి చాలా జరిగే ఉంటాయి. 100% వాస్తవమే మేడం. నాకు ఫస్ట్ కూతురు పుట్టిన తర్వాత సెకండ్ అబ్బాయి పుట్టడం పోలియోతో పుట్టాడు. అంటే 7 నెలలను తీసేయించాం. ఇంకా 7 నెలల్లోనే కడుపు తీసేయించాం. ఎలా తీసేసామంటే, ఒకవేళ పుట్టినా జీవితాంతం మంచం మీద పెట్టుకొని బతికించుకోవాలి అనిపించింది నాకు. అక్కడ ఎంతోమందిని సతాయించాను కాబట్టి ఇప్పుడు భగవంతుడు నాకు ఈ రూమ్లో ఇచ్చాడు. ఇది తప్పు అని తర్వాత మళ్ళీ 2 అమ్మాయిలకి ఆపరేషన్ చేయించేసాను. లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. సినీ ఫీల్డ్లో నాకు అనిపించింది ఏమంటే, ఎంత ఉన్నోళ్ళని సంపాదించుకోవాలనుకుంటారు. ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తున్నారు ఎవరు, అంబానీ గారు. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం, పెళ్ళికి ఏదో మూవీ పెడతామో లేకుంటే ఫుడ్ పెడతారు, తినేసి వస్తాం. కానీ అలాంటి సమయంలోనే అంబానీ గారు 900 సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుందంట. నాకు తెలియదు, వాళ్ళు మా సోషల్ మీడియాలో ఈయనే, నేను మీ దగ్గర చెప్తున్నా. 900 సంవత్సరాలు తినాలంటే ఇప్పుడు ఈయన ఆల్రెడీ 60 ఏళ్ళు, మ్యాక్సిమం 20 ఇయర్స్ అనుకోండి. ఇంకా 9 సంవత్సరాలు ఎవరు తినాలి? అలాంటి టైంలోనే 239 రూపాయలు నేను జియో రీఛార్జ్ చేసుకుని 5G అన్లిమిటెడ్ అని రీల్స్ రాత్రి 1 గంట వరకు చేసేవాడిని. పెళ్లి టైంలో మాకు గిఫ్ట్ ఇవ్వాలి. ఒక 3 మంత్స్ నా కొడుకు పెళ్ళి, 3 మంత్స్ జియో ఫ్రీ ఇస్తున్నాను, వదలాలి. ఆయన గిఫ్ట్ ఇవ్వాలి మేడం, ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు మైన్ వాళ్ళకి అందరికీ 2 కోట్ల వాచ్ ఇచ్చాడు కదా పెళ్ళికి పోయినందుకు. సపోజ్ ఎవరో అభిమానంతో పెళ్లి కోసం వెళ్ళాడు, ఆయన మీద కేసు కట్టారు అంటే ఇన్విటేషన్ వల్ల వెళ్ళాలి. మీ దగ్గర డబ్బు ఉంది, ప్రపంచాన్ని శాసిస్తున్నారు మీరు. డబ్బుని తీసుకునే పోలేరు కదా ఎక్కడ పోయినా. డబ్బుతో మీరు ప్రతి ఒక్కటి కొంటారు మేడం. ప్రేమను కొంటారా? పోనీ లోపలికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తారా? కట్టుకున్న బట్టలతో దగ్గర అవి కానీ తెలియదు కదా. అలాంటి టైంలో నీ కొడుకు పెళ్ళి కదా, మా టోటల్ ఇండియా వైజ్ 3 మంత్స్ ఫ్రీ వదలాల్సిండ్రి మేము చెప్పుకుంటుంటాం. ఇప్పుడు కొన్ని లక్షల మంది నీ జియో నుంచి డైవర్ట్ వెళ్ళిపోతున్నారు. ఇవ్వలేదని ఉన్న వాళ్ళే సంపాదించుకుంటున్నారు మేడం. మళ్ళీ లేని వాళ్ళు ఎలా ఉంది? అందరూ అలాగే ఉన్నారు. కానీ ఈ సినీ ఫీల్డ్లోకి రావడానికి కారణము పవన్ కళ్యాణ్ గారిని చూసి చిరంజీవి గారు ఎలా వచ్చారో నాకు తెలియదు. ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కొచ్చేటికి సోషల్ మీడియా ఉంది, మమ్మీ అని గట్టిగా వస్తే పోస్ట్ చేస్తే చూస్తారు, దొబ్బుతారు, ఏదో కామెంట్ పెడతారు, అట్లా ఇట్లా వెళ్ళిపోతుంటారు.
చిరంజీవి గారు నడుచుకుంటూ వచ్చినారు, ట్రైన్కి వచ్చినారు, సైకిల్ వేసుకొచ్చినారు, నాకేం తెలియదు. ఇప్పుడు ఆయన ద్వారా ఓ 10 మంది ఇంట్లో హీరోలు ఉన్నారు. ఆయన చూసి ప్రతి ఒక్కరు వచ్చిన నేను అలా వచ్చిన స్వయం కృష్ణ ఆయన వచ్చాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు అంటే నేను ఆయన పేరు పెట్టుకున్నా, ఆయన అభిమాని అంటారు, నేను అందరికీ అభిమానే. ఆయన పేరు ఎందుకు పెట్టారు? మీ ఫాదర్ అమ్మ ఫ్యానా? అలా ఏం లేదు మేడం. మా ఏదో దేవుడు ఉన్నాడు బాలయ్య స్వామి అని, అలా మునీశ్వరులు ఉన్నారనమాట, అలా బాలయ్య అని పెట్టారు. ఈయన పేరు తీసేసుకున్నాం అంతే. అది బాలయ్య ఫ్యాన్ అని అందరూ మా అనుకుంటారు. బాలకృష్ణ గారికి కూడా కొంచెం కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, చాలా ఎక్కువ ప్రేమ. 10 మందిలో కొట్టినా ఆయన పెట్టినట్లు ఎవరు పెట్టరని నేను కళ్ళారు విన్నా, చూసినాను. చూసారా ఎప్పుడు? వేరే వాళ్ళు చెప్పారు మేడం, అంటే ఆయన ఎదురు చూడలే, ఓకే. కానీ షవరింగే ఆయన దగ్గరికి వెళ్తే. కానీ ప్రేమ ఇంత షవరింగ్ అన్న ప్రేమ సంపాదించుకోవాలని ఆశ ఉంది. ఆయన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలని కానీ ఆశ ఉంది. ఇప్పుడు దాకా నేను ఎంత కష్టపడ్డానో, మీ ఛానల్ ద్వారా ఒక కాల్ వచ్చిందంటేనే నాకు చాలు ఈ లైఫ్ అనిపించే రేంజ్లో ఉన్నా. నన్ను విమర్శించిన వాళ్ళు ప్రతి ఒక్కరు మనకు మెంటలా, పొద్దున్న లేస్తే ఇలా గెటప్ వేసుకున్నానా సోషన్లో ఇదే ఇట్లనే ఏంటికి అంటే బాగా పోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో బాబాజీ బిర్యానీ ఫేమస్ అంట, అది ఇక్కడ పేరు పడిపోయింది. మాకు ఆ రాయలసీమలో రాయముద్ద నాటు కూడా ఫేమస్. మీరు ఇలాంటిది పెట్టినా మాకు నచ్చదు. అలా సీతకు నచ్చిందే రాముడు అన్నట్లా ఎవరు నచ్చింది వాళ్ళకి అంతే. చదువుకోలేదన్నారు. 3వ తరగతి ఫెయిల్ మేడం. 3వ తరగతి ఫెయిల్ అంటే అదే ఇప్పుడు గోలెగుండ్లు ఆడేది, ఒంగు దూకుడులు ఆడేది, అప్పుడు ఏదో చిన్న చిన్న ఆటల్లో చదువు మీద లేదు, అక్కడ మైనస్ అయిపోయినా. సో చదువుకోలేదన్నారు, మరి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టాలి, రీల్స్ చెయ్యాలి అని ఐడియా ఎవరిచ్చారు? అంటే నాకే అనిపించింది మేడం, చూసా చాలా మంది చూశాను, ఆఫీసుల చుట్టూ తిరిగాను. అసలు ఆ యాప్ గురించి ఎలా తెలిసింది? ఇన్స్టాగ్రామ్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ లో ఇలా అన్ని చేస్తారు, నేను చూడాలి అని ఎలా తెలిసింది? అంటే వేరే చెప్పలేదు కానీ చూస్తున్నాను అనమాట. ఇన్స్టాల్లో చేస్తే వస్తాయరా అని చెక్ చేసి అవుతుంది. బాలకృష్ణ డైలాగ్లే ఫస్ట్ చెప్పా. లిప్ రీడింగ్ 2-3 తోలు చేసుకున్నాను. ఇప్పుడు ఏది ఇచ్చేసినా టకాన్ చేసేస్తా. బాగా ఫేమస్ అయిన రీల్, ఫస్ట్ రీల్ ఏంటి మీది? జామకాయల సాంగ్ మేడం. ఓకే. జాంపండ్లు అని మామూలు జామ చెట్టు కాసే జామకాయలు అనేది పాట రోల్ చేశారు. మామూలుగా అందరూ చేస్తారంటే నేను కొద్దిగా అలా చేశాను అనమాట. మామూలుగా ఇలా చేసుకొని మసాజ్ చేసుకొని చేసా, అది ఫుల్ వైరల్ అయిపోయింది. ఎక్కడ కనిపడినా కొన్నాలే జామకాయలు అన్నారు. అవునా? ఓకే. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే ఇన్ని చేసిన మీరు మారారు. ఇప్పుడు మారి ఒక అంటే లైక్ మంచి మాటలు చెప్తున్నారు. ఎప్పుడైనా సరే అద్దంలో మిమ్మల్ని మీరు చూసి బాధపడిన రోజు ఏదైనా ఉందా? అంటే అయ్యో అప్పుడే బాగా ఉండుంటే, అప్పుడే ఈ బుద్ధి ఏదో వచ్చుంటే మంచిగా ఉండేదాన్నేమో, ఇప్పుడు వేరే ఉండేమో, ఇప్పటికన్నా ఇప్పుడు బాగున్నాను సరే ఇంకా బాగుండేవాడినేమో అని. అట్లేం లేదు మేడం, ఇప్పుడు మారినా బతుకుతున్నా, అట్లే ఉంటే చంపేసేవాళ్ళని నా ఒపీనియన్. అలా ఉంటే అప్పటికి 100%. ఇప్పుడు నన్ను దన్నా ఉంటే మన తలదన్నవాడు ఉంటాడు ఎవడోడు. ఎప్పుడైనా జరిగాయా మీ మీద మర్డర్ అటెంప్ట్స్? లేదు మేడం, అంటే ఇలానే భయపడే వాళ్ళంతా. అంతే ఎందుకు లేని కొంతమంది, వాడు మెంటల్ వాడని కొంతమంది, ఇలా వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చూద్దాం లేని కొంతమంది ఉన్నారు. వాళ్ళనే కొట్టి మళ్ళీ వాళ్ళతోనే కూర్చొని పార్టీలు చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళుగానే ఉన్నాం. మీ అమ్మాయిల పేర్లు ఏంటి? శ్రీవల్లి, రూపశ్రీ. అమ్మాయిలు పుట్టకముందే అనుకున్నాను ఆ పేర్లు అవి. శ్రీవల్లి, రూపశ్రీ. ఓకే. సో ఇప్పుడు ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటారు కదా, శ్రీవల్లి, రూపశ్రీ ఇద్దరు. చిన్న అమ్మాయికి బాగా ఇష్టం మేడం. బాగా ఇష్టం. సో మీరు ఏంటి ఎప్పుడైనా సరే ఏ కూతుర్లకైనా ఏ పిల్లలకైనా ఫాదర్ ఈజ్ అ హీరో కదా, తండ్రి హీరో లెక్క ఉంటారనమాట. మరి మీరు రౌడీయిజం చేశానంటున్నారు, అమ్మా నాన్నని కొట్టానని చెప్తున్నారు, ఇంత ఓపెన్ గా చెప్తున్నారు. నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నారు కదా, నాకు తెలిసి మీరు బిఫోర్ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పే ఉన్నారు. మరి చూసి ఎప్పుడైనా అడిగారా మీ పిల్లలు మిమ్మల్ని? లేదు మేడం, ఇప్పుడు బంధువులు కానీ మా నాన్న నా ముందర కూర్చునేవాడు కాదు. నా ముందర కూర్చునేవాడు కాదు. నేను లైఫ్ లాంగ్ బతుకున్నాళ్ళు చూసినాను. మా నాయన నా ముందర కూర్చునేవాడు కాదు, కూర్చున్నా కానీ కూర్చునేవాడు కాదు. అక్కడి నుంచి అట్లా అంత సంపాదించుకున్నా, మంచి పేరు, ఊర్లో ఆటిపోయినా. సుబ్రాయణ కూడా అనేది వదిలిపెట్టి బాలయ్య వాళ్ళ తండ్రి అని అడిగే స్టేజ్ తెచ్చుకున్నా. సూపర్. సో అలా మెట్టు ఎదిగి ఇక్కడ దాకా వచ్చా. ఏంటి మీకు అంటే లైక్ అప్పుడు మారిపోయిన తర్వాత ఒక చిన్న పిల్లల గ్యాంగ్ ఉందంట, ఎక్కడికి వెళ్ళినా గ్యాంగ్ వేసుకొని వెళ్తారంట. చిన్న కోడి పిల్లలు మాదిరి ఆటిపోయినా వెళ్ళాం మేడం. సరదా అయిపోతున్నాడు పిల్లల దగ్గర తీసుకొని. అంటే వద్దు వీళ్ళని తాగి, ఇప్పుడు నాకు అలవాట్లేదు, ఇప్పుడు ఆ పిల్లలకి లేదు. సపోజ్ ఏం కాదులేని బీరో ఏదో ఒకటి వస్తుంది. అలాంటి చిన్నపిల్లల దగ్గర ఉంటే బిస్కెట్లు గుంజుకొని తినొచ్చు కదా, పిల్లలు నమ్మించుకొని అత్తే ఇస్తాను. అలానే పిల్లలతో సావాసం చేసాం మళ్ళీ. సో అంటే లైక్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఏం చేశారు అంటే లైక్ రీల్స్ అవి మీరు ఎలాగో చేసి అందరికీ తెలుసు, పరిచయం అయ్యారు. బట్ టీవీలో ఫస్ట్ దేంట్లో కనిపించారు? ఏ ప్రోగ్రామ్? శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎలా వచ్చింది ఆఫర్?
మా ఊర్లో సురేష్ అన్న అబ్బాయి డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు. ఆ అబ్బాయి పిలుచుకొచ్చాడు. ఇట్లా ఉందన్న శ్రీదేవి రామ కంపెనీరా అంటే వచ్చాను. వచ్చిన తర్వాత ఆడ ఉన్నాగానే డబ్బులు వేయించుకున్నారు. అక్కడ పోయిన తర్వాత ఇస్తాంలేని డబ్బులు వేయించుకున్నారు. అక్కడ ఇక్కడ మాస్టర్ ఇప్పుడు దాకా ఇలా ఎంత 20,000 అంటే ఇంకా 7,000 వేయాలి మేడం. 20,000 అంటే ఇప్పుడు నేను భయపడిచ్చే స్టేజ్కి వచ్చా. ఒకప్పుడు నేను అడగదేనే ఉన్ని, ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తావా లేదా నేను రీల్ పెట్టేస్తా అనే స్టేజ్కి వచ్చి మళ్ళీ నా డబ్బులు నేను సంపాదించుకున్నా. ఓకే. సో డబ్బులు ఇందాక మీరు మాటల్లో కొంత డబ్బు పోగొట్టుకున్నాను ఇండస్ట్రీలో అని చెప్పారు. ఇలానే అలా ఎవరెవరికి ఇచ్చారు? పేర్లు ఎందుకు లేండి మేడం, పేర్లు వద్దు, బట్ ఏ ఏ పర్పస్ మీద ఇచ్చారో చెప్పండి. అంటే అప్పుగా అంటారు మేడం. అప్పుగా అన్నా నీకు కొద్ది టైట్గా ఉందన్నా, నీకు ఏదైనా మంచి చెప్తాను లేనట్టు ఆశ కదా, ఇన్నాళ్ళని తిరిగాము పరిచయం అయినారులే, సర్లే ఇస్తేమో చెప్తారు లేనట్టుగా అలాగే ఇచ్చాను. తర్వాత నేను ఇప్పుడు ట్రోల్ అవుతున్నాను జరుగుతుంది కాబట్టి నేను భయపడిచ్చే స్టేజ్కి వచ్చా. వాయిస్ మెసేజ్ పెడతా, నాకు చదువు రాదు అమ్మ గూగుల్ తల్లి పలానా చెప్పేస్తే వాయిస్ మెసేజ్ ఎన్నుకొని మళ్ళీ రిప్లై ఇస్తారు. బాలు ప్లీజ్ బాలు ఇన్నాళ్ళు ఉన్నావు కదా, ఇంకో 3 days ఆగు 4 days ఆగని. ఇప్పుడు ఇంటర్వ్యూ రావడానికి ముందుగానే చెప్పా అలాగే, ఇక్కడ వెళ్తున్నాను మీ పేరు చెప్పాలని అడిగా. ప్లీజ్ బాలు ప్లీజ్ 13,200 ఇవ్వాల. 13,200 ఇవ్వాలి. అసలు ఎలా అంటే లైక్ ఇంత లోకజ్ఞానం, మీకు చదువు రాదు ఓకే నేను ఒప్పుకుంటాను, ఇంత లోకజ్ఞానం తెలిసిన మనిషి ఎలా నమ్మి డబ్బులు ఇచ్చారు? హైదరాబాద్ రావాలంటే 100 మార్గాలు ఉన్నాయి మేడం. నాతో డబ్బు ఎక్కువ ఉందంటే ఫ్లైట్కి రావాలంటే మా ఊర్లో ఎయిర్పోర్ట్ లేదు, పక్కన పెడదాం. సెకండరీ ట్రైన్ వద్దు, నాకు టైం కలిసి కారు, అదే వద్దంటే బస్సు. ఏదైనా గమ్యం ఇంపార్టెంట్. నడుచుకుంటే వచ్చిన వాళ్ళుగానే ఉన్నారు. కరోనా టైంలో చాలామంది హీరోలు విలన్లు ఉన్నారు, కానీ పర్సనల్ లైఫ్లో తీసుకుంటే సోనూ సూద్ గారు నాకు రియల్ హీరో. ఎందుకంటే ఆయన కొన్ని వేల మందికి దావెంటి వేలకి హెల్ప్ చేశాడు, ఫ్లైట్లు పంపించాడు. అలా అనుకుంటే వీటికి రావడం ఇంపార్టెంట్ అంతే. డబ్బులు పోతే రేపు ఈ బుద్ధ పోగొట్టుకోవచ్చు, రేపు సంపాదించుకోవచ్చు కదా, అవకాశం ఉండాలి. ఇప్పుడు ఐ మీన్ పాము పుట్టకి పాలు పోస్తారు. ఆ పుట్టలో పాము ఉందని ఎవరు చెప్పినారు? ఎలకుండొచ్చు, పందికొక్కు ఉండొచ్చు, కప్పు ఉండొచ్చు, నాగపాము ఉందని పాలు పోస్తుంది. దాంట్లో జరిపోతుగా ఉండొచ్చు కదా మేడం. నమ్మకం, గుడ్డి నమ్మకం అనమాట. హెల్ప్ చేస్తే నాకు ఏమైనా ఇప్పిస్తాడని ఆశతో ఇచ్చాను అంతే. ఇప్పుడు వరకు తిరిగిలే, కొద్దిగా ఇచ్చారు, మళ్ళీ ఇస్తానని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇటు తిరిగి ఆశరికి వచ్చేసింది. ఏం చేశారు అంటే లైక్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చాను అన్నారు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టిన తర్వాత మీరు వచ్చినట్టున్నారు. 2 years అయింది మేడం అంతే. నాకు 2004లో పెళ్ళి అయింది. ఆల్మోస్ట్ ఇక డ్రైవర్ పని, పాత సామాన్ కొని అమ్మేది, మగ్గం నేసేది, ఆ రౌడీజాలు అన్నీ అయిపోగొట్టుకొని ఈ అదే పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఏదో సంపాదించి ఏదో ఇవ్వాలి జనాలకి ఏదో 2 seconds అయినా బాధలే. మనం చూసి నవ్వుతారా తిడతారా, వాళ్ళ జనాలను అనాలి. ఓకే. సో మీరు ఫ్యూచర్లో పొలిటికల్ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాల్లోకి వెళ్తారా? లేదు మేడం, నాకు జనాలు ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతే. రాజకీయాల వరకు ఏం తెలియదు, కానీ ఇప్పుడైతే కోవా ఇది అనుకున్నా. నాకు 10 రూపాయలు వస్తే 4 పెట్టాలి అంటే. మా ఊర్లో నాకు ఇప్పుడు 41 years, తెలియని వయసులో ఒక ఆయన చూశాను, ఇప్పటికీ అలాగే ఉంది. అలా డబ్బులు ఉన్న వాళ్ళు ఆక్సిజన్ కొని పెట్టుకున్నారు ఊర్లో. మా ఊర్లో ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల కరోనా టైంలో కొని పెట్టారు ఇంట్లో. కానీ ఆమె ఇప్పటి వరకు ఏంది, ఒక గోళీ మంగళ ఇంజక్షన్లు మాత్రం ఎట్లా రోడ్డు మీదే ఉంటుంది. ఆమెను చూసి అనిపిస్తుంది అనమాట, నాకేమైనా స్టార్ట్ అయితే ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా మంచి డ్రెస్సులు ఫుడ్ పెట్టి చేయాలన్న ఆశ ఉంది అంతే. నాకు తెలిసి మీ కథ వింటుంటే నాకేమనిపిస్తుందంటే ఒక మంచి సినిమా తీయచ్చు. ఒక కథ, ఒక రౌడీగా, ఒక మనిషిగా మారిన మనిషి. నేను మీకు ఇంకా చెప్పలేదు మేడం, నేను చెప్పండి. సినిమా టాకీస్లో పెద్ద సినిమాలకి ఇప్పుడు BS6 వచ్చాయి, అప్పుడు BS4 బండ్లే ఉండేది. ఇలా పిల్లలు అన్నారు కదా, ఆ పిల్లల్ని, ఈ పిల్లల్ని కాదు, చిన్న పిల్లల్ని వేసుకొని పోయి సినిమా స్టార్ట్ అయితే పెట్రోల్ ఉప్పిస్తుంటే బండ్లో పెట్రోల్ ఉప్పించి అమ్ముతుంటే బయట. అంటే పని చేయము కదా మేడం, చెడలకి అలవాటు పోయడం కదా, తాగడానికి ఇంపార్టెంట్ కదా, అలా చేస్తూ వచ్చేవాళ్ళము. తర్వాత థాట్స్ వచ్చాయి ఇంకా చాలా. మా ఫ్రెండ్ బండి ఉంది, తీసుకొని పోయి కుదురు పెడితే ఏదో అటు వేస్తానంటే ఇస్తాడు. అలా పెట్టిన రోజుల్లో ఓనర్ అడుగుతాడు మేడం, ఓనర్ ఎవరు, ఆధార్ కార్డు రేషన్ కార్డుదే అంటాడు, బండి ఆడిచానిదే అంటాడు. ఇలా కాదు దొరికిపోతాము, ఇలా కాదు ఏం చేయాలి అన్నట్టుగా థింక్ చేశా అంటే అడగింది ఏమి, రోడ్డు ఏంటి పోయి ఆవులు, ఎనుగోడ్లు, బరగోడ్లు ఉంటాయి కదా, ఎక్కించుకొని సంతలు అమ్మేయడమే. అలా చేయాలని వచ్చింది, చేయలేదు. వారి దుర్మార్గులు, ఎన్ని ఐడియాలు ఉన్నాయి ఈయన దగ్గర అసలు. చేయలేదు మేడం. ఓకే, ఐడియాలు ఉన్నాయి కానీ చేయలేదు మేడం.
సార్ మీకు ఏమైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నా అలా ఏం లేదు మేడం. ఇష్టం ఉందా డైరెక్టర్ గా సినిమా అవ్వాలని? అలా ఏం లేదు మేడం. నాకు కళ 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేయాలి. నాకు మా ఊర్లో చాలామంది కించపరిచారు, వీడికి మెంటల్ ఎక్కింది, పిచ్చోడు అయిపోతాడేమో అని అన్న. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఇప్పుడు కానీ రీల్స్ చేస్తున్నా. ఇప్పుడు ఈ గెటప్తో ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, బాలయ్య గడి అటకపోతున్నాడు ఫంక్షన్కో పెళ్ళికి అనుకుంటారు. శ్మశానికే పోతా, ఎక్కడికి? శ్మశానానికే పోతా దేనికి? రీల్స్ చేయడానికి. శ్మశానానికి రీల్స్ చేయడం? చేయడానికి వెళ్తా. అంటే ఇప్పుడు ఏం లేదు, పొద్దున్న లేస్తే రీల్స్ చేయాలి, జనాలు ఎంటర్టైన్మెంట్ చేయాలి, అంతే. ఇంక వేరే పని లేదు నాకు. రోజువారీ ఏం చేస్తుంటారు? మీ మంత్లీ ఇన్కమ్ ఎలాగా? మా నాన్న కట్టించిన 2 ఇండ్లు ఉన్నాయి, నాకు 2 ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడైతే అప్పు చేసుకుని తింటున్నా. మొన్న అలాగే చెప్పా, ఇప్పుడు అలాగే చెప్పా. ఇప్పుడు ఇటు రావడానికి 2000 అప్పు తెచ్చుకున్నా. అప్పు ఎందుకు? మీరు అంటే నాకైతే బలమైన నమ్మకం ఉంది. పని చేయను మేడం, 2 ఏళ్ళు అయితే పని చేయట్లే. ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టలేదని పిల్లల్ని ఎగ్జామ్ రాపిలే, ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పా, సార్ ఇలా ఇంటర్వ్యూకి వచ్చాను సార్, 2 డేస్ తర్వాత వచ్చి ఫీజు కడతాను సార్ అని చెప్పా. ఏ నమ్మకం మీద? పిల్లల భవిష్యత్తు కదా ఉంది మేడం. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు దాకా ఇంత సక్సెస్ అయ్యా, సినిమాలో కానీ మంచి సక్సెస్ తెచ్చుకుంటా, డబ్బు సంపాదించుకున్నా, డబ్బు వద్దు, పేరు కావాలా అన్న కావాలనే కష్టపడుతున్నా, అంతే. తప్పుగా అనుకోవద్దు, ఒక మాట అడుగుతాను. మేడం, మీరు మీ స్వార్థం చూసుకుంటున్నారు, మరి మీ భార్య పిల్లలు వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్ ఏంటి? మామూలుగా అంటే మీరు అన్నదానికి సమానం చెప్తాను మేడం. ఆదివారం వస్తే 2 కేజీల మటన్ తీసుకొని పోతుంటే దాదాపు 3 months 4 months తీసుకోవట్లే. మటన్ తీసుకోవాలంటే 800 కావాలి డబ్బులు. ఇంట్లో అర్థం చేసేసుకుని అడగట్లేదు పిల్లలు కానీ, అవి డైలీ ఐసులు అవి తీసుకుంటారు, అవి కానీ అడగట్లే, అర్థం చేసుకున్నారనమాట. నా భార్య ఇప్పుడు నాకు నాకు చేస్తుంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే చెప్పాను, నా భార్యకు అర్థమైపోయింది. 20 ఏళ్ళే కాపురం చేయబెట్టి వీడు చెప్పినట్లు వినాలా, లేదంటే మళ్ళీ మొదటికి వస్తే ఇద్దరు భరాయించుకోలేము, నీ ఇష్టం వచ్చినట్లు పోస్తామని నా భార్య సపోర్ట్ చేస్తారు. మరి మార్పు వచ్చిన తర్వాత మీరు అంటే ఏదో ఒక పని చేసుకుంటూ నెలవారీ జీతం వస్తున్న పనులు చేసుకుంటూ లేదా బిజినెస్ చేసుకుంటూ నాకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది మేడం. ఈ సినిమా ఛాన్సుల కోసం ఇప్పటికి కానీ హైదరాబాద్లో ఎవరైనా డైరెక్టర్ దగ్గర నిర్మాత దగ్గర జరిగితే అవకాశాలు ఏమన్నా వస్తాయని అలా ట్రై చేశా. చాలామంది నిన్ను డ్రైవర్ లాగే చూస్తారు, నీతో టాలెంట్ ఉంది రాబాలే అని సినిమాలో ఏమో అవకాశం ఇప్పారంటే మళ్ళీ స్టాప్ అయిపోయా. ఒక 1.5 year 2 years అవుతుంది. ఇప్పుడు చేసిన 4 లక్షలు 10 లక్షలు అప్పైనా తర్వాత తీర్చేద్దామన్న ధైర్యమే ఉంది, అంతే. సరే, మీరు మీకెవరు ఈ మాట చెప్పారో నాకు తెలియదు, డ్రైవర్లానే చూస్తారు, కళ్ళమ్మ తల్లి బిడ్డగా చూడరు అని. మీకు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు మేడం, చిన్న స్థాయి నుంచి పనిచేసి మొదలుపెట్టి ఈరోజు ఒక స్టార్ హీరో పొజిషన్స్లో కూడా ఉన్నారు. మీకు గెటప్ సీన్ అన్న తెలుసా? తెలుసు మేడం. గెటప్ సీన్ అన్న ఫస్ట్ ఏం పని చేసేవారో తెలుసా? డ్రైవర్ పని చేసేవాడు. డ్రైవర్ కాదు, ఆయన మేకప్ ఆర్టిస్ట్గా చేశారు. ఆయన అన్ని జోనర్లు చేసి ఇప్పుడు ఆయన ఒక హీరోగా చేశారు. అంటే మన గట్టిగా అనుకుంటే డెఫినెట్లీ చేయొచ్చు. నేను అంటుంది మీ పిల్లలు రేపు పొద్దున్న ఆడపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఏం ఆలోచించారు వాళ్ళ నాకైతే గురించి? ఒకటే తాట ఉంది మేడం. మా ఊర్లో 2 ఇళ్ళు ఉన్నాయి. డబ్బు ఎంత సంపాదించినా బంగారం ఎంత ఇచ్చినా ఉండదు. నా ఉన్న కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అంటే తలాకు 2 ఇళ్ళు ఇచ్చేసి చేసుకొని పోతారు. రేపు పొద్దున్న వచ్చే అంటే బై గాడ్స్ గ్రేస్ టచ్ వుడ్ రాకూడదు, ఒకవేళ మీరు పెళ్లి చేసే మీ అమ్మాయిలు ఇద్దరికి కూడా ఏం సంపాదించిన ఒక అబ్బాయి వస్తే చేస్తారా? ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో రెంట్తోనే కానీ అన్నం తినే స్టేజ్కి అయితే ఉంది మేడం. నెలకి 25,000 బాడీలు వస్తాయి. ఓకే, నాకు రెంట్లు 25,000 వస్తాయి. అచ్చా, ఓకే ఓకే. అంటే ఆల్మోస్ట్గా కష్టపడిన మా ఫ్రెండ్ హెల్ప్ చేసిన దాంట్లో సంపాదించుకున్నా. సంపాదన ఎన్నాళ్ళు తీసినా ఇలాగైనా ఎందుకు ఇలా? ఇప్పుడు నేను ఆల్రెడీ అన్నా ఒక మాట, అమ్మాని గారు 3 నెలలు గిఫ్ట్ ఇస్తే జనాలు సంకలు కొట్టేవాళ్ళు, వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు మాకు గిఫ్ట్ ఇచ్చినాడని చెప్పి. అలాంటి టైంలోనే 100 రూపాయలు రీఛార్జ్ పెంచాడు. ఆయనకి ఎన్ని కోట్లు వచ్చింటుంది మేడం. సో మీరు ఒకవేళ మంచిగా డబ్బు సంపాదించి మంచి ఆస్తిపరులు అయితే ఏం చేస్తారు? జనాలకి ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టి ఏం చేస్తారు? మీ ఊర్లో పోనీ ఏం చేస్తారో చెప్పండి. మీకు అదే చెప్పేది మేడం, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు ఎప్పటి నుంచో ఉంది, ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి ఒక ప్లేస్లో కూర్చోపెట్టుకొని అన్నం పెట్టాలా, అంతే, వేరేదేం లేదు. అంటే చిన్నపిల్లలనా పెద్దవాళ్ళనా? ముసలోళ్ళనే మేడం. చాలామంది చిన్నపిల్లల్ని హాస్టల్ చదివి లక్షల ఫీజులు కట్టి చదివిస్తున్నారు. కానీ నేను మీ మీడియా ద్వారా చెప్తాను, రోడ్డు మీద వదిలేసిన తల్లిదండ్రులంతా ఎంప్లాయీస్ తల్లిదండ్రులే ఉన్నారు. రైతు కష్టం నుంచి వచ్చిన వాళ్ళు, కూలి పని చేసుకొచ్చిన తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో లేరు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసినా అదే తెలుస్తుంది. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎలాగైతే పెంచుంటారో, మీ భార్య మీ పిల్లలు వస్తే మీ తల్లి అల్లం అయిపోతుంది, బెల్లం అయిపోతుంది. కానీ మనం అంత పెద్ద కాకపోయినా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దగ్గర తీసుకోవాలా, ఆ పిల్లలతో కానీ చెప్పాను. అదే మనకు వచ్చే ఇన్కంలో
ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో లేడీస్కి చాలా గలీజ్గా బట్టలు. ఇప్పుడు ఆమె చెప్తేనే 35 ఏళ్ళ నుంచి నీళ్ళు పోసుకోవట్లే, ఆయన మాత్ర వేసుకోవట్లే, అలాగే ఆడే బాత్రూమ్, ఆడే తిని, ఆడే రోడ్డు మీదే, ఏ రోగం లేదు ఆమెకి. ఇంత బాగా రెడీ అయితే నాకు పరిచయం పట్టింది వస్తుంటే ఇప్పుడు. అంటే ఆమెకి ఏం ఆధారం లేదు. నాకైతే చాలా ఐడియాస్ వస్తూనే ఉండే అనమాట. ఇన్ని ఐడియాస్ వస్తున్నాయి, ఇన్ని థాట్ ప్రాసెస్ వస్తుంది కదా. ఇప్పటికి కూడా మీకు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని లేదు, ఓన్లీ ఆర్టిస్ట్ అవ్వాలి కావాలంతే, అంతే. వేరేది ఏం లేదు మేడం. డబ్బు సంపాదించుకున్నాను, పేరు సంపాదించుకున్నాను, పేరు కావాలా, దాంతోపాటు వచ్చేది అదే వస్తుంది. మరి ఇన్స్టాగ్రామ్ త్రూ మీకు పేరు బాగానే వచ్చిందిగా. ఇప్పుడు అందుకే కదా మేడం ఈ డ్రీమ్ వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి స్టేజ్కి వచ్చా. మల్లెమాలలో కూడా చేస్తున్నారు. మల్లెమాలలో పేమెంట్ ఇచ్చారా? లేదు మేడం, ఫ్రీగా చేశారు. ఇక్కడ పేమెంట్ తీసుకోలేదు మేడం, ఇప్పుడు దాకా తీసుకోలేదు. సొంతంగా నా డబ్బులు పెట్టుకొని వచ్చి నా డబ్బులు తొలకొని వచ్చిపోయిన వాళ్ళగానే ఉన్నాను నేను ఇప్పుడు దాకా. అవకాశాలు రావాలి, తెలియదు కదా మేడం. అవునండి, మీకు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చెప్పరా మీకు? ఏమని చెప్తాం మేడం, సర్లే ఫోన్ చేయరు, కట్ చేస్తారు. ఇప్పుడు ఉత్తరు కనిపించేటాం మేడం, ఇంకొత్తరు పోతే 4 పరిచయం అవుతారు. ఇప్పుడు హైదరాబాద్లో ఐ డ్రీమ్ ఆఫీసులు 100 ఉన్నాయి, అందులో అంజలి మేడమే ఇప్పుడు మీ ద్వారా పరిచయం అయ్యాను. ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ఇట్టారు, ఇంటర్వ్యూ డిఫరెంట్ ఉందని మీరు చెప్తారు కదా, చెడ్డోడని చెప్పినా మంచోడని చెప్పి చెప్తారు కదా. అలాంటి రిలేషనే కట్ అయిపోతే నాకు ఇంకెక్కడ వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు అంటే అంతవరకు తెలియదు మేడం. మనం శ్రీదేవి డ్రామా కంపెనీకి నేను వచ్చానని తెలియదు. ఇప్పుడు ట్రోల్ అయ్యా, అప్పుడు ట్రోల్ అయినప్పుడు రాలే, ఇప్పుడు చూస్తే గుర్తుపడతారేమో. ఇంద్రజ మేడంతో మాట్లాడినా. జనరల్గా నేను అంటుంది ఏంటంటే ఆ సంస్థలో ఎవరైనా పని చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారండి. అంటే కొత్త వాళ్ళైనా కావచ్చు, పాత వాళ్ళైనా కావచ్చు, మూవీ ప్రమోషన్స్ కావచ్చు, మూవీ ప్రమోషన్స్కి మేబీ ఎవరేమో నాకు తెలియదు, బట్ ఎవరికైనా ఇస్తారు. మీరు ఎవరి త్రూ అయితే వెళ్ళారో వాళ్ళు మీతో ఏం మాట్లాడలేదా? లేదు మేడం, నన్ను పిలిస్తే చాలనుకుంటున్నా అంతే. డబ్బులు పక్కన పెట్టాను, నన్ను అప్పు తీసుకొచ్చుకున్న రోజులే ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ వస్తే చాలు, 6 రోజులు మళ్ళీ సాకరీలు చేసిన రోజులు కానీ ఉంటాయి. ఇప్పటి వరకు మీకు ఎంత అప్పు ఉంటుంది? 14 lakhs ఉంది మేడం ఇప్పుడు వరకు. 14 lakhs. ఒక సైడ్ అమ్మేగ్గానే పెట్టినాను, మళ్ళీ నా భార్య పిల్లలు ఉన్నారు, వద్దు స్వామి అంటే మళ్ళీ ఊరిని అయిపోయినా. ఇప్పటికైనా భార్య మాట వింటారా? లేదు మేడం, నేను నా భార్యకి తెలిసిపోయింది, వీడు అనుకునేది సాధిస్తాడని. తల్లిదండ్రుల తర్వాత బాగా నమ్మిన వ్యక్తి మా ఫ్రెండ్ వీరేష్. తర్వాత నా భార్యగానే అర్థం చేసుకుంది, ఏ రోజుకైనా సక్సెస్ అవుతానని. మీ ద్వారానే నాకు ఇంకా బలమైన నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఆఫీస్ చుట్టూ తిరిగి పోగొట్టుకున్నా. నాలో ఉన్న టాలెంట్ రావాలంటే నేను ఇప్పుడు డిఫరెంట్ చేస్తుంటేనే నాకు రీచ్ వస్తుందని అనుకుంటున్నా. ఇంకా దీన్ని పెంచుకోవాలి ఇంకా. ఓకే, మీ లైఫ్లో అమ్మా నాన్నల్ని కొట్టానన్నారు, తప్పు తెలుసుకున్నానన్నారు, సరే ప్రాణంగా ప్రేమించిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? నాకు లవ్ అఫేర్ అట్లాంటివి. లవ్ అఫేర్ అన్నారు అట్లా అంటే ఎంత మొరటోడికైనా, ఎంత రౌడీ చేసే అబ్బాయికైనా, ఎంత కఠినంగా ఉన్న పర్సన్కైనా ఒక పర్సన్ మీద ప్రేమ అన్నది ఉంటుంది. సో అలా మీరు ప్రేమించిన వాళ్ళు ఎవరైనా? తాగి తిరిగేటప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు మేడం, ఫ్రేర్ తీయొచ్చా? ఫ్రేర్ ఉంది ఇక్కడ, ఏముంది? పచ్చ ఉడిపించుకున్నా ఫ్రెండ్ది కేసీ అని. అబ్బాయి ఆ అబ్బాయి కోసం సచివేక్ రెడ్డి అనే స్టేజ్లో ఉంటే, తర్వాత అబ్బాయి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు వీరేష్ అనే ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కోసం అలాగుంది. చాలామంది అమ్మాయి కోసం తల్లిదండ్రుల కోసం చచ్చిపోతారు కదా, ఆ అబ్బాయి చెప్తే చచ్చిపోవాలని ఉంది. అంటే లవ్ చేస్తున్నానంటే, ప్రేమిస్తున్నానంటే ప్రాణంగా అబ్బాయిని ఇంకేం లేదు. అంటే హీనాతిమైన తినని ఇస్తరా ఎలా బారేస్తారో అలా స్టేజ్లో నాకు లైఫ్ని ఇచ్చాడు. ఎవరు మర్చిపోయినా, ఎవరు అనుకోకపోయినా నేను అనుకుంటూనే ఉంటా. మరి అంత కించపరిచి, అంత హీనంగా చూస్తున్న పరిస్థితి నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఎలా బయటకు వచ్చారు మీరు? అది ఈ అబ్బాయి హెల్ప్ చేశాడు మేడం. అంటే అనిపించింది అనమాట, ముక్కుమందిని వ్యక్తి సాయం చేశాడు. ఇప్పుడు నా భార్యకి నేను డ్రైవర్ పని చేసేటప్పుడు బత్తా 150 రూపాయలు బత్తా, డ్రైవర్ బత్తా. హాస్పిటల్ పోతే 2000 ఖర్చు అవుతుండే. నేను లేకపోయినా ఇంటికాడ పోయి ఇచ్చిరాబో వీరేసి అంటే పోయి ఇచ్చొస్తుండే డబ్బులు. ఇచ్చొచ్చి చూపించుకొని బిజినెస్ చేసి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసి, నా ఇంట్లో నా భార్యకి తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలకి కానీ చెప్పుకోలేడు. నేను నాకు డబ్బులు ఇచ్చిన చెప్తే ఇంటి పక్కన ఉన్న ఆడో ఉన్నోడు ఇమ్మంటే ఇస్తారా? చెప్పుకోలేడు పాపం, చెప్పలేడు. కానీ నేను ఎవరితో మాట నిలబెట్టుకున్నానప్ప అంటే ఆ పిల్లలతో మాట నిలబెట్టుకున్నా. బాలయ్య ప్రాణం పైన మాట పోగొట్టుకోడు, వీడిని అనుకుంటే సాధిస్తాడు. చాలామంది నా ఫ్రెండ్స్తో కానీ అన్నోళ్ళే, వాడిని అట్లా చేయొద్దని చెప్పు, ఇట్లా చేయొద్దని చెప్పు, నడ్డి తిప్పుతాడు, ఇట్లా తిప్పుతాడు, అది దాని వాడు వినడు అని వదిలేసి వాడిని నచ్చిందా చూడలేదు, దొబ్బే పేకంతే అట్లా చెప్పి ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు చాలామంది మీమ్స్ అండ్ ట్రోల్స్ జరుగుతున్నప్పుడు కొంతమంది సూసైడ్స్ అవి చేసుకుంటూ ఉంటారు. సో అలా అంటే లైక్ మీకు ఎప్పుడైనా అనుకున్నారా, అంటే లైక్ ఇంత దీనిగా చూస్తున్నారు, నన్ను ఇంత తక్కువగా చూస్తున్నారు, అసలు భూమికి భారం, ఎప్పుడైనా చచ్చిపోదాము, సూసైడ్ చేసుకుంటాము? ఇన్స్టాగ్రామ్ పోయినప్పుడు 2 days సోషల్ మీడియాలో 3 days ఉన్నా, సోషల్ మీడియాలో ఉన్నాను. తిండిలే ఏం లే, ఆడే పనుకొని ఆడలేస్తున్నా.
మా నాన్న చనిపోయాడు అనమాట. ఇన్స్టా పోయింది, నాకు వచ్చే ఫేమ్ పోయింది కదా, రిపోర్ట్లు కొట్టి పంపించారంట. తెలియదు నాకు. మళ్ళీ ఈశ్వర్ ప్రసాద్ అని అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తుంటాడు. వాళ్ళ బావ ఫేస్బుక్లో చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అయిపోయింది అన్నారు, రాదు నీకు తిరగరాదు, మళ్ళీ కొత్త అకౌంట్ కానీ చేసిన. కానీ అది రాలేదని బాధపడా. 16.5K ఉన్నప్పుడు పోయింది, రిపోర్ట్లు కొట్టేసి పోయింది. ఆ అబ్బాయి ఏం కష్టపడ్డాడు, నా కూతురు పుట్టినరోజు మళ్ళీ తిరిగి వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు 52K ఉంది. డైలీ 500 మంది ఫాలోవర్స్ వస్తుంటే ఉంటారు. ఎన్ని వీడియోలు పెడతారు రోజు? 10, 15 నాకు నచ్చితే ఎన్ని పెట్టేస్తాం మేడం. 1, 2 అని ఏం లేదు, మీరే పోస్ట్ చేసుకుంటారు అంతే. డైరెక్ట్ ఇప్పుడు పెట్టుకోవడము, చేసేయడం, దొబ్బేయడం అట్లేగా. అది పేరు గీరు టైప్ చేసేది కానీ లే, వచ్చిందే అట్లా రీల్ చేసినాం, అట్లా పెట్టేసినాం అంతే. మీ దృష్టిలో నేను ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది అని అనుకున్నది ఏదైనా ఉందా? ఒక్కటి చెప్పండి. తాగడం పోయినాం. ఎవరు నేర్పించారు? అదే ఫ్రెండ్స్ సర్కిల్, అదే స్టార్టింగ్ వచ్చిన ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్ సర్కిల్ వల్ల పాడైపోయారు, అదే ఫ్రెండ్ సర్కిల్ వల్ల మంచిగా అయ్యారు. ఆ బ్యాచ్ వేరే, బాహుబలి 1 వేరే, బాహుబలి 2 వేరే. బాహుబలి 1 అంతా అలా జరిగిపోయింది, 2 ఇలా జరిగిపోయింది. మరి ఇప్పుడు పోలీసులు అంటే ఒకప్పుడు మీరు ఎలాగో రౌడీ కాబట్టి ఇప్పుడు పోలీసులతో రిలేషన్ ఉంది. అదే బాగా బాలయ్య చూస్తున్నా ఫోటోలు. మా సిఐ గారు ఒక మాట అన్నాడు మొన్న, 1 టౌన్లోనో 2 టౌన్ మసనే సమస్యలో అంటే, పిల్లల్ని పక్కన పిలిచి పక్కన రా కొడితే తుణుకులే అంటున్నాడు. తుణుకులు ఓకే, సిఐ గారు చెప్పాడు, మా డైలాగ్ సిఐ గారు చెప్పాడు అనమాట. ఒకసారి మీ డైలాగ్ చెప్పండి. తెలుసుగా, బాలయ్య జీటీఎల్ కోర్త తుణుకులే. ఓకే, మరి మీ అమ్మాయిల్ని ఎప్పుడు రీల్స్ లోకి తీసుకొద్దాం అని? చిన్న అమ్మాయి చేస్తుంది మేడం, మీతో చేస్తుంది. చిన్న అమ్మాయికి ఇష్టము, పెద్ద అమ్మాయి పక్కన పోతుంది కెమెరా పెడితేనే. అవునా? అంటే మీ అమ్మాయిల్ని ఆర్టిస్ట్ గా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఫస్ట్ మన కూతురు అయితే నా మాదిరే రీల్స్ సెల్లో చూసుకుంటే డ్యాన్స్ కానీ చేస్తుంది. నేను డ్యాన్స్ చేస్తే 100 మందిలో 90 మంది నాకు ఇస్తా. అలా నా కూతురికి కానీ వచ్చింది, ఏదో రక్త సంబంధం అంటారు కదా, ఆ అమ్మాయికి కానీ వచ్చిందని నాకు అనిపిస్తుంది. నాకు బాగా సక్సెస్ వస్తే తన్నగా చేసే అవకాశం ఉంటే, ఆడపిల్లలు ఏమవుతానన్నా నేనైతే వద్దానన్నా, వాళ్ళ ఇష్టం. సూపర్. సో ఇప్పుడు ఈ క్షణం మీరు కూర్చున్నారు కదా, మీ కెరియర్ గురించి మాట్లాడితే, అంటే యాక్టింగ్ కావచ్చు, బాలయ్య మారిన తర్వాత ఇప్పుడు మీరు రైట్ నౌ మీ మైండ్లో ఏం తిరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నారు? కష్టపడ్డ రోజులు ఏమైనా, స్ట్రగ్లింగ్ డేస్ ఏమైనా గుర్తున్నాయా? మా నాన్న చనిపోయినప్పుడు ఏదో 2 రోజులు బాధపడినా కానీ ఇన్స్టా పోయినాక 15 రోజులు బాధపడినా మేడం. నాన్న చనిపోయిన రాడు, ఇన్స్టా పోయిందని 15 days కంప్లీట్ ఇద్దాం అనుకున్నా ఇన్స్టా మీదే. ఎవడో రిపోర్ట్ కొడితే ట్రోల్ చేసిన ఆయనని ఏం చేయట్లే, వల్గర్గా వీడియోలు పెడుతున్నారు, వల్గర్ ఫోటోలు పెడుతున్నారు, వాళ్ళని ఏం చేయట్లే. నాకు ఇంటిమేషన్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఇన్స్టాలో చేస్తున్న వాళ్ళందరికీ డబ్బులు రావట్లే. ఇన్స్టా ద్వారా ఇన్స్టా కంపెనీ బతుకుతుంది. ఇన్స్టాలో నేను పోస్ట్ చేస్తున్నాను, 50,000 వీడియోలు ఉన్నాయి, మిలియన్స్లో పోయినాయి. నాకు ఇప్పటివరకు ₹1 కొట్టినది కాదు, ₹1 వచ్చింది కాదు. కానీ ఇన్స్టాగ్రామ్ లక్షల కోట్లు వస్తుంటాయి కదా మేడం. కానీ నాకు చెప్పుకోకుండా తీసేసినారని స్క్రైమర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కంప్లైంట్ ఇద్దామని కానీ అనుకున్నా. ఇక్కడ లేదంట, హైదరాబాద్లో లేదంట, ఇక్కడ అమెరికాలో ఏదో ఉంటుందంట. అక్కడి వరకు పోలేమో అనే కాన్ఫిడెంట్లో ఉంటుంది. సో అవకాశాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాలయ్య గారు. కానీ మళ్ళీ అయితే మొండిగా మారద్దు. లేదు మేడం, ఇదే మొండే. మనం అనుకున్నది ఏమి, ప్రపంచానికి పరిచయం కావాలి, ఏం చేయడానికైనా సిద్ధమే క్యారెక్టర్ కోసం. ఇప్పుడు కొట్టుకుంటుంటే ఇక్కడ మీకు అనిపించదు, నాకు నొప్పి అనిపిస్తుంటుంది, కానీ ఒరిజినాలిటీ రావాలి. అలా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయడానికి సిద్ధమే. ఏంటి ఇవన్నీ ఇన్ని వేళ ఇలాగే తిరుగుతా మేడం, ఊర్లో కానీ ఇలాగే తిరుగుతా. అంటే ఇప్పటికీ భయపడతారా మీ ఊర్లో మిమ్మల్ని చూసి? ఎగిదాలు చేస్తారు. ఇప్పుడు చాలా మంది అప్పుడు భయపడే వాళ్ళు పిల్లోళ్ళు, బాలయ్య తుణుకులే బా పిల్లోళ్ళు, ఇంత పిల్లోళ్ళు అంటున్నారు. నాకు ఈయన చూస్తుంటే కొంతమంది సినిమాలో హీరోలు ఒకప్పుడు విలన్గా తిరిగి అందరినీ భయపెట్టి మారిపోయిన తర్వాత అందరూ కొంచెం కామెడీ చేస్తుంటారు కదా, నాకు బాలయ్య గారు అలా కనిపిస్తున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ప్రెసెంట్ అయితే మారిన తర్వాత మీరు నేర్చుకున్నది ఏంటి, మీకు తెలిసిన జీవిత సత్యం ఏంటి? ఎప్పటికేం చచ్చిపోయేదే, జనాలకి ఫలానా అనిపించుకోవాలా. ఇప్పుడు రాజుల గారు కొడుకులు రాజులే అవుతారు, సైనికులు కొడుకు సైనికులే అవుతారు, మంత్రులు అవుతారు, రాజులు అవుతారా? కారు కదా. కానీ ఏమీ లేని సపోర్టు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. డబ్బు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ లేదు. కానీ ఇప్పుడు నా దగ్గర 100 మంది సెల్ఫీలు దిగుతున్నారు, దీన్ని లక్షల మంది చేసుకోవాలా అన్న కాన్ఫిడెంట్ తప్ప ఏం లేదు. ఎప్పటికైనా పోతాము. ఉన్నన్నాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పా, స్వతంత్రం గాంధీతో కష్టపడితే రాలే,
లక్షల మంది లక్షల మంది ప్రాణత్యాగాలు చేసింటే స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు గాంధీ తాత ప్రతి దాని మీదే ఉన్నాడు, వాళ్ళందరూ కనపడరే. గాంధీ తాత ఒకటే కష్టపడ్డా? చాలా లాజికల్గా మాట్లాడు. ఉన్న వాస్తవమే కదా మేడం. అవును, నిజమే. లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. ప్రత్యేకంగా గాంధీ తాతని ఫోటో ఎందుకు వేశారు? వాళ్ళందరూ వేస్తే దాంట్లో పడదనా? డబ్బులు నోట్లు రానా? లేకపోతే 100 రూపాయలు కనిపేదని వేయలేదా? ఓకే. సో మీరు ఒకవేళ అంటే లైక్ అన్నారు కదా ఎప్పటికైనా చనిపోవాల్సిందే అని, పర్ సపోజ్ మీకు సడన్గా ఏమైనా అయితే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా అనుకున్నారా, ఊహించారా ఎప్పుడైనా? ఏమనుకోలేదు మేడం. అదే ఇన్స్టా పోయినప్పుడైతే చచ్చిపోదాం అనుకున్నా. మళ్ళీ ఇన్స్టాని తీసుకెళ్ళి సంతలో పెట్ట మీ ఇంట్లో వాళ్ళ గురించి ఏమనుకున్నారు? ఇన్స్టా ఫ్యామిలీ గురించి ఆలోచన చేయట్లేదు మేడం. ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు నేను తిరుపతికి పోయా, ఆడిషన్స్ ఉందంటే డబ్బులు పెట్టుకొని తిరుగుతా ఉన్నా. ఇప్పుడు స్టాప్ చేశా. మనకి రావాలి, మనలో ఉన్నాడు బయట రావాలి, ఏం చేయాలి అంతే తప్ప డబ్బులు పెట్టుకొని పోయి చేసే రోజులు పోయినాయి. నేను తప్పు చేశాను మిమ్మల్ని ఇక్కడికి పిలిచి. నేను డైరెక్ట్ గుంతకల్ వెళ్ళాల్సింది, మీ వైఫ్తో కూడా మాట్లాడాల్సింది. అసలు ఆవిడ ఎప్పుడైనా మీరు తిట్టడం మీరు కొట్టడమే కానీ మీ ఆవిడ ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టడం ఎత్తుంది మేడం? అస్సలా కూర్చో అంటే కూర్చోవాలి. మా నాయన, మా అమ్మ, మా అన్న అందరూ మా అన్నతో 14 మాటలు మాట్లాడలే. మా నాయన చచ్చిపోతాడని మాట్లాడినా. అంత కఠినమైన మనసు. సొంతం అన్న, ఇద్దరు మా అన్నదమ్ములే, ఆడపిల్లలు లేరు. మన మాట వినలేదంటే ఇంకా అన్న కానీ తమ్ముడు కానీ 14 మాట్లాడలే. నాయన చచ్చిపోతాడు గంటలనగా మాట్లాడిచ్చిన. అంతే. అంత కఠినమైన మనసు, అంత ఘోరాది ఘోరంగా ఉండేవాడిని. పొద్దున్న 100% మారా మేడం. ఇప్పటికైనా మాట వింటారా? 100% వింటున్నా మేడం. ఓకే బాలయ్య గారు, మీకు తొందరగా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా. ఆల్రెడీ మేము సినిమా చేసాం మేడం, చోర్ నోట్ అని. అతి తక్కువ బడ్జెట్లో చేసాం. ఎవరు ప్రొడ్యూసర్, మీరా? అంతా డైరెక్టర్ కదీర్ అహ్మద్ అని డైరెక్టర్, ఎడిటింగ్, కెమెరామ్యాన్, డిఓపి అన్ని మొత్తం ఎనీథింగ్ అయినా మేము చేసి వచ్చాము అంతే. మీరు ఆల్రెడీ సినిమాలో పెట్టి ఉంటాను, మీరు చూద్దాం, చూడండి. బిగ్ బాస్ కి ఉద్దేశం ఏమైనా ఉందా? అవకాశం వెళ్తారా? వెళ్తా. బిగ్ బాస్ ఆల్రెడీ నాగార్జున గారు పెట్టా, కామెడీగా పెట్టా. నాగార్జున గారు బిగ్ బాస్ 8కి నన్ను పిలిచాడు అని చెప్పి. బిగ్ బాస్ 8కి మిమ్మల్ని పిలవ. ఓకే, దాన్ని చూస్తూ ఉంటారా సీజన్స్? చూస్తుంటా మేడం. ఏది బాగా ఇష్టం? ఈ పల్లవి ప్రశాంతే బాగా అనిపించింది మేడం. సామాన్య వ్యక్తి కదా ఆయన, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఏ సపోర్ట్ లేకుండా, నాకు అదే నిజ స్వరూపం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు అంత ఉన్నా కానీ వదిలిపెట్టి రోడ్డును పడ్డాడు 15 ఏళ్ళు. వాస్తవమే కదా మేడం. పల్లవి ప్రశాంత్ గారికి ఏ సపోర్ట్ లేదు. అంతమందిలో విన్ అయ్యాడంటే నాకు ఆయన కానీ కొద్దిగా. మరి ఆయన విన్ అయిన తర్వాత కూడా చాలా ఇష్యూస్ జరిగాయి మేడం. మరి అది జరుగుతుంటాయి మేడం, కొన్ని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఎవరిది తప్పంటారు? ఆయనది ఏం తప్పలేదు మేడం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు. నువ్వు వాటి పోయి గోవిందా అని పిలుస్తాను పలుకుతాడా? ఓం నమ శివాయ అంటే పలకడా? పైకి లేచి వస్తాడు ఆయన ఏమన్నా? మీరు పల్లవి ప్రశాంత్ని వెంకటేశ్వర స్వామితో పోలుస్తున్నారు. నేనేమంటున్నా అంటే లాజిక్ చెప్తున్నా. మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి శ్రీశైలంలో మల్లన్న స్వామి ఉన్నాడు, అక్కడ పోయి గోవిందా అంటే పైకి లేచి వచ్చి నా పేరు అది కాదని అంటాడా? మనుషులకే అలాంటివి ఉంటాయన్నమాట. ఆయన మంచిగా ఎదిగాడు. జనాలకి ఏం తెలుసు? నేను కనపడాలి, నేను ఫోటో దిగాలని దిగారు. అది కొద్దిగా ఇష్యూ జరిగింది అంతే తప్ప ఆయనదేం పొరపాట్లేదు. అంటే నేనేం లాజిక్ చెప్తున్నా అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి పిలిచాల్సిన పని ఏముంది? తెలుసా? కలిసారా ఎప్పుడైనా పల్లవి ప్రశాంత్ గారిని? కలవలేదు. సరే, అయితే బిగ్ బాస్ లో కూడా వెళ్ళే ఉద్దేశాలు ఉన్నాయన్నమాట. సో ఏమో గుర్రం ఎగరావచ్చు, బాలయ్య జిటిఎల్ గారు బిగ్ బాస్ కి వెళ్ళవచ్చు కదా? వెళ్తాం మేడం. వెళ్తే మాత్రము అక్కడ ఉన్న వాళ్ళందరిలో మంచి వ్యక్తి వచ్చాడు, ఎంటర్టైన్మెంట్ అలాగే చేస్తా. ఓకే డన్, మీరు ఎంటర్టైన్ చేయాలి అండ్ ఇలానే రీల్స్ చేస్తూ ఉండండి. కాకపోతే కొంచెం సున్నితంగా మరి కొంచెం ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి. ఓకే, ఆల్రెడీ పక్కన పెట్టేశా మేడం. ఏంటి? ఫ్యామిలీ పక్కన పెట్టేశా. ఇప్పుడు నా ఫ్యామిలీ, నాకు దినచర్య, నా దేవుడు, అన్నిటికీ ఇన్స్టాగ్రామ్, సినిమా అమ్మ కళాంబ తల్లిలో కంటలో పడాలి. మంచి మంచి పుష్ప2లో ఉండేవాడిని. నాన్న చనిపోయి పోలేకపోతే తిరుపతిలో ఆడిషన్స్ పెట్టారు, వెళ్ళలేకపోయి. తిరుపతిలో ఆడిషన్స్ పెట్టింది పుష్ప2కి. వెళ్ళాల్సింది, నాన్న చనిపోతే ఈ లుక్ పోయిందనమాట. దినాలు గుండె చేర్చుకోవాలి కదా, అప్పుడు మైనస్ అయిపోయినా పోలేకపోతే. నేను మొత్తం 4 సినిమాలు వేసాను మేడం. ఇప్పటి వరకు 3 రిలీజ్ కాలే, 1 రిలీజ్ అయింది. అది మా లోకల్లో అయింది అంతే. ఒకటి సారా అని డైరెక్టర్ ఇక్కడే ఉంటారు, శ్రీనగర్ కాలనీలోనే. ఆయన మా ఊరు సైడే. హీరోయిన్ వచ్చేసి సర్కార్ వరపట్లో ఉంది, కీర్తి చేసి పక్కన, సౌమ్య మీనన్ అని. తను హీరోయిన్ మా సినిమాలో. దాంట్లో నేను మైన్ విలన్.
మెయిన్ విల్ మట్కా విష్ణు క్యారెక్టర్, ఎమ్మెల్యే పోస్ట్. ఎదగండి, స్టెప్గా ఎదగండి. ఇంత తెలిసిన తర్వాత నేను బాలయ్య జిటిఎల్ గారికి ఒకటే చేయగలను, చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీకు. ఎంత చెప్పినా ఈయన ఒకటే, ఇన్స్టాగ్రామే నాకు సర్వస్వం అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా ఇన్స్టాగ్రామ్ ఒక అమ్మాయి రూపం అయి ఉంటే మాత్రం అబ్బా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అని అనుకుంటుంది. అంటే చాలా ఇబ్బంది పడ్డా మేడం ఇక్కడ శ్రీనగరం కాలనీలో చూస్తూనే ఉంటా. ఇంత జుట్లు వేసుకొని గడ్డాలు పెంచేసుకొని ఆఫీసులు తిరుగుతూ ఉంటారు. ఆటికి పోతే చూసేస్తున్నట్ల చెప్తాంలే రాపు అన్నట్టు వాళ్ళకేం అవకాశాలు ఇవ్వరు. వీళ్ళు చెప్పులు అరగాల్సిందే, కాళ్ళు అరగాల్సిందే తప్ప అవకాశాలు రావు. నేను అలాగే తిరిగా, అలా తిరగకూడదు, మనమంటే సంపాదించుకోవాలని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చా. సో బేసికల్గా ఎక్స్క్లూజివ్గా మన కోసం ఒక డైలాగ్ని డిఫరెంట్ వేరియేషన్స్లో చెప్తారంట మన బాలయ్య గారు. కమాన్ స్టార్ట్. సార్ విలేకరు వచ్చింటాడు, విలేకరుని అడుగుతాడు అనమాట పక్కనున్న వ్యక్తిని. ఏమని అడుగుతాడంటే ఏం రాశాడంటే రాయప్ప రాసిసము రౌడీజం అని రాశాడు నా పేపర్ కంటాడు. నేను విలేకరుని అడిగే మాట, ఏపా జర్నలిస్టా నా గురించి రాయడం నీకు అవసరమా అని అంటే ఆయన ఎంత కత్తి పట్టిన వాడైనా నా పెన్ను రాతకు భయపడాల్సిందే. ఆ డైలాగ్ నా డైలాగ్ ఏమంటే, నా రాతను పెన్నుతో రాస్తే నీ తలరాతను కత్తితో రాస్తానని తెలియదా. తర్వాత మా మేడం వస్తుంది, అతను చంపేస్తుంది. చంపేసిన తర్వాత మళ్ళా కత్తి పట్టుకొని ఇలాగా అంటే మోటివేషన్, బ్లడ్ ఏంటది కత్తికి, రా బావా నీకు పాలు తాగే టైం అయింది అంట. అక్కడి నుంచి మళ్ళీ ఫైట్ సీన్కి వెళ్ళిపోతాం. బాగుంది అంటూ బాగుందిరా మేడము, సినిమాలో అవకాశం ఎట్లా అని అడగాల, తాగినాను కదా ఎట్లా చేయాలప్ప మేడం. ఇక్కడ ఉన్నా మేడం బాబా సినిమాలో హీరోయినా మేడం మీరు? కాదండి, యాంకర్ని. అవునా మేడం? కూర్చోండి మేడం. అయ్యో మేడం దొబ్బుతారు మేడం మేడం మీరు? ఏం లేదు కూర్చోండి. మీరు దొబ్బినారు మేడం. అమ్మా మేడం. మేడం చెప్పండి. సినిమా అవకాశం మేడం? నేను సినిమాలు తీయనండి మేడం, నేను యాంకర్ని, ఓన్లీ ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేస్తాను అంతే. ఇదా మేడం మీరు సినిమా? ఆహా లేదు మేడం, మా అమ్మతోడు మేడం ఒక అవకాశం మేడం. మేడం నేనేమి మేడం వయమ్మో నేనా మేడం ఒక అవకాశం మేడం. నేను అవకాశం మేడం ఒక అవకాశం మేడం. దండం పెడతా, నేను అవకాశాలు ఇయ్యను సార్, నేను ఇంటర్వ్యూ చేస్తాను అంతేనండి. ఊరికని చెప్పండి మేడం, మా అమ్మతో మేడం. ఎవరికి చెప్పాలి? కొనుక్కుంటులే మేడం కొడితే. ఓ మేడం ఈయన తుణుకులేమో కానీ నాకు వణుకులు వస్తున్నాయి. ప్లీజ్ మేడం. నాకు ఎవరు తెలియదండి ఇండస్ట్రీలో. సరే మేడం, మీకు తెలుగు అంటే నాకు సరే మేడం. ఏంది తాగిన క్యారెక్టర్ అయిపోయింది మేడం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. వామ్మో ఇదెవరు? రాయా మొక్కే కదని పీకేస్తే తుణుకులే. ఓ మై గాడ్, ఓమ్మో, ఓ మై గాడ్ లిటరలీ భలే నవ్వించారన్నమాట. ఏపా సీమ అంటే ఎర్రసీమలు కర్రసీమలు అనుకేటివే, రాయలసీమ కుతలాడుతూ ఉంటుంది. ఏయ్ చెప్పు, చేను నాదే, చేను పక్క నీళ్ళు నాదే కాదు కూర్చొని వచ్చారో మా అమ్మతోడంటే తుణుకులే. సూపర్. తాగి తిని పడిపోయిందంతా మైండ్లో ఉంది. ఇప్పుడు ఏది చెప్పినా చేసేయగలను. ఇలా కొట్టుకుంటున్నాను కదా, రియాలిటీ ఎలా అంటే ఏడుపు రాదేమో అని జెండు బాంబుగానే పెట్టుకున్నా. కళ్ళకి జెండు బాంబు పెట్టుకుంటా. కొన్ని చేస్తా కదా వీడియోస్, రావాలంటే కళ్ళకి జెండు బాంబు పెట్టుకుంటా ఒరిజినాలిటీ కోసము. జనాలు ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా.
దానికోసం ఎప్పుడు చేయడం జోలో ఉంటుంది. డన్ డన్, థ్యాంక్ యూ సో మచ్. Thank you సో so ఈయన much. యాక్టివిటీ చూసారు కదా, మా ఫుల్ ఇంటర్వ్యూ వచ్చేస్తుంది ఐ డ్రీమ్లో. హ్యాపీగా ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ మొత్తం చూసేసి ఈయన భాగవతం ఏంటో తెలుసుకోండి. అలాగే ఐ డ్రీమ్ ఛానల్కి పేరు పేరున ప్రతి ఒక్క స్టాఫ్కి ఎంతోమందిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న మీడియా ఐ డ్రీమ్ ఛానల్. ఎంతో టాలెంట్ ఉన్న చాలామంది తొక్కేస్తున్నారు. కానీ ఇలాంటి ఛానల్ ద్వారా మాలాంటి కళాకారులు ఉన్నారని జనాల్లోకి పోవడానికి మేడం అంజలి గారు అలాగే టీం అందరికీ ఐ డ్రీమ్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీ బాలయ్య GTL తెలుసుగా కోర్త తుణుకులే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ మేడం.